థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ వెళ్దాం పద. ఎక్కడికమ్మా? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. కార్తీ ప్రసాద్. ఇదంతా మీ వల్లే. మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టే వాడి పాటికి వాడు వెళ్ళిపోయాడు. అదే ఎక్కడికి రాని అడిగి మీరే ఆపేస్తుంటే మనం ఇంత టెన్షన్ పడే అవసరం ఉండేదే కాదు. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. మేడం రమ్మన్నారు. కూర్చోండి. చెప్పండి మేడం, ఏంటి అంత టెన్షన్గా ఉన్నారు? ఉదయం నుంచి నా కొడుకు కనిపించడం లేదు. మీ అబ్బాయికి ఎవరి వల్లైనా థ్రెట్ ఉందా? అలాంటిదేం లేదు. వాడు గొడవ పడితేనే కదా థ్రెట్ ఉండడానికి. వాడికి అసలు గట్టిగా మాట్లాడటమే తెలీదు. మరి ఏమై ఉంటుంది మేడం? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితోనే వెళ్ళిపోయాడేమోనని మాకు డౌట్గా ఉంది. ఓహో, లవ్ మ్యాటరా? మేడం, మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తన ఫ్రెండ్స్ మొత్తాన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ ఉపయోగించినా సరే వాళ్ళతో నిజం చెప్పిస్తాను. ఇది మా ఫ్యామిలీ విషయం. పర్సనల్గా మేము ఎలా ఉన్నా వాడి విషయంలో మేము పెద్ద మనుషుల్లాగే ఉండాలి. అదేంటి మేడం, ఏదో ఆడపిల్లి వల్లలాగా భయపడతారేంటి? చూడండి సార్, పరువు అనేది ఆడపిల్లవాళ్లకైనా మగపిల్లవాళ్ళకైనా ఒకటి. మంచివాడు, అమాయకుడు, బాగా చదువుకున్నవాడు అని అంత మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఇవాళ వాడు ఎవరినో ప్రేమించాడు, లేచిపోయాడు అనంటే నా ఇంటి పరువే పోతుంది. నా సర్కిల్లో వాడి మీదున్న విలువ పోతుంది. సరే మేడం, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇదే స్టేషన్ అనుకో, ఈ ఇల్లే ఇన్వెస్టిగేషన్ రూమ్ అనుకో. వాడెక్కడున్నాడో, ఆ అమ్మాయితో కలిసి ఎక్కడికి వెళ్ళాడో అన్ని విషయాలు నాకు తెలియాలి. సరే మేడం, వాళ్ళు రాగానే నేను చూసుకుంటాను. రుద్రాణి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? వాడేదో పని మీద బయటకు వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడేమో చూద్దాం. ఇలా మీరు చెప్పిన మాటలు వినే వాడి విషయంలో నేను తొందరపడకుండా తప్పు చేశాను. చివరికి పిచ్చిదన్నయ్యాను. అదే మొదటి రోజు నుంచే నేను అనుకున్న ప్రకారంగా ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నాతో చెప్పి బయటికి వెళ్ళడానికి కూడా ఆలోచించేవాడు ఈరోజు అమ్మాయితో వెళ్ళిపోయాడు అంటే ఏంటి? వాడికి మనకి మధ్య ఎంత దూరం పెరిగిపోయింది. ఇన్నేళ్లు పెంచిన మనని కాదని అడుగు బయట పెడితే మన పరువు ఎక్కడ పోతుందో అని కూడా ఆలోచించకుండా అలా వెళ్ళగలిగాడు అంటే వాడినది ఎంత మార్చేస్తుంటుంది. వాడు లేచిపోయాడని గ్యారంటీ ఏముంది చెప్పు? ఇంకా ఏం గ్యారంటీ కావాలి మీకు? ప్రేమించానని చెప్పినవాడు ఇంట్లో కనిపించట్లేదు. నేను పలానా చోట ఉన్నాను, అర్జెంటుగా రమ్మని ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది. అక్కడ అది కనిపించట్లేదు. వచ్చాక వీడు కనిపించలేదు. అసలు ఫోన్ లేకుండా ఎక్కడికెళ్ళాడు వీడు? కనీసం అమ్మ నా ఫోన్ కనిపించట్లేదు, నువ్వు చూసావా అని ఫోన్ కూడా చేయలేదు. ఏదో ఫోన్ కూడా అవసరం లేనట్టు వెళ్ళిపోయాడు వాడు. అయినా అంత అర్జెంట్ పనులు ఏమున్నాయి వాడికి? ఆఫీస్లో వాడికి పనేం లేదు. పోనీ మనమేం పనులు చెప్పలేదు. ఇంకా ఎక్కడికెళ్తాడు వాడు? ఖచ్చితంగా దాంతోనే లేచిపోయి ఉంటాడు. అయినా మనం మాట్లాడుకోవడం ఎందుకు? కాసేపట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. నా కొడుకుని అమాయకుణ్ణి చేసి వాణ్ణి నన్ను ఆడుకుంటుందది. దాన్ని అంత సులభంగా వదిలిపెడతానా? దానంతు చూసే వరకు నిద్రపోను. ఎక్స్క్యూజ్ మీ. సౌర్య అని మా చెల్లెలు ఎంగేజ్మెంట్కి రెడీ అవడానికి వచ్చింది కదా? అవునండి. అయిపోయిందా? త్వరగా పిలవండి.
అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? అవునండి. ఇంకెవరైనా వచ్చారా? భూమి గారు వచ్చారు, వెళ్ళిపోయారు. భూమి ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? మామయ్య గారు ఉన్నారని చెప్పాడు కదా, ఆయనకి చేద్దాం. మాధవ్ ఏంటమ్మా నాకు ఫోన్ చేస్తున్నాడు? కొంపతీసి శౌర్య ఇంట్లో లేదన్న విషయం తెలిసిపోయిందా? అదేంటి ప్రసాద్, మాధవ్ ఫోన్ చేస్తే నాకు చేస్తాడు కదా, నీకెందుకు చేస్తున్నాడు?